ఏంట్రా మళ్ళీ ఫోన్ చేసావు? సార్ ఇంకో హాఫ్ అన్ అవర్లో మీ ఆఫీస్కి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వస్తుంది. వస్తువులన్నీ వెంటనే దాచేయండి. రేయ్ ఏంట్రా ఇప్పుడు అంటున్నావు? ఈవినింగ్ అని చెప్పావు కదరా. సార్ ఆ విషయాల్ని తర్వాత మాట్లాడుకుందాం. ముందు వస్తువులన్నీ దాచేయండి. సార్ ఇంకో మాట, ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేయకండి. మిమ్మల్ని అబ్జర్వ్ చేయండి. నేను హలో మైకల్ సార్ ఈ బాక్స్ తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేయి. సార్ నేను డెలివరీకి వెళ్తున్నాను, పాండుని పంపించాను సార్. నా కూతురు నేను చంపేదిలేరా, వెళ్ళు. ఏమైంది? కింద పడ్డంలే. అయ్యో వాట్ హ్యాపెన్? ఏం కాలేదు, ఏం కాలేదు. కింద పడ్డా కదా, షర్ట్ దుమ్మైంది. ఇలా వెళ్ళాం కదా కస్టమర్ దగ్గరికి. లోపల పిజ్జా ఎలా ఉందో చూడు. అయ్యో స్క్రాచ్ ఏంట్రా? రక్తం కూడా వస్తుంది. ఏం లేదంటావు? ఏం కాలేదు, ముందు ఆ పిజ్జా ఎలా ఉందో చూడు. ఒకవేళ చల్లగా అయితే దాన్ని ఓవెన్లో పెట్టు ప్లీజ్. తొందరగానే వే, ఇప్పటికే లేట్ అయింది. ఇంకా 15 మినిట్స్లో డెలివరీ ఇవ్వాలి, లేకపోతే వాడు నా జీతమే కట్ చేస్తాడు. అట్లీస్ట్ 2 కోట్లుంటాయి ఇవి. తీసుకొని పారిపోదామా? జోక్ లేదు. చెప్పేది విను. మనకింకొంతకాలంలో బిడ్డ పుడుతుంది. నువ్వు పిజ్జా అమ్మి మనం బతకటం, నేను పరీక్షలు పాస్ అవటం, ఉద్యోగం వెతుక్కోవటం. కాస్త ఆలోచించు. జస్ట్ 1 మంత్లో UK US వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. సీరియస్గా చెప్తున్నావా? పిజ్జానే మీరు 30 నిమిషాల్లోపు డెలివరీ చేయకపోతే డబ్బులు తీసుకోరు కదా. టైంకు దొరకని ఏదైనా వేస్టే. 50 సంవత్సరాల వయసులో ధనవంతులమైతే ప్రయోజనం ఏంట్రా? ఆశ్రమంలో డొనేషన్ దుస్తులు, డొనేషన్ భోజనం అని సగం జీవితం అయిపోయింది. ఇప్పుడే మనం జీవితాన్ని ప్రారంభించాం. మన కోసం కాకపోయినా మనకు పుట్టే బిడ్డ కోసం. మైక్ సార్ చాలా మంచోడే. మనం కూడా మైకిల్. సరే ఓకే, కానీ ఎలా? ఇలా డబ్బిస్తే 10 రోజుల్లో ఫేక్ పాస్పోర్ట్, వీసా, డిగ్రీ అన్నీ రెడీ అయిపోతాయి. ఫ్లైట్ ఎక్కే వరకు కావాలంటే వేరే ఊర్లో ఉందాం. ఎక్కడికి వెళ్తాం? బెంగళూరుకి వెళ్దాం. ఇప్పుడు బస్సు ఉంది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇంకా సేపట్లో నువ్వు కనపడటం లేదని వెతకటం మొదలు పెడతారు. సరే, కానీ ఇద్దరం కలిసి వెళ్ళొద్దు. ఎవరైనా చూస్తే అనుమానం వస్తాయి. ఇంతవరకు వాళ్ళు ఎవరు నేను చూడలేదు. సో లగేజ్ ప్యాక్ చేసి నువ్వు ముందు బయలుదేరు. నేను బండిని వదిలి ఇలా రాలేను. దాన్ని ఏం చేయాలో ఆలోచించి రాత్రి బస్సు ఎక్కుతాను. రేపు మార్నింగ్ బెంగళూరులో మీట్ అవుదాం. బస్సు ఎక్కేలోపు దొరికిపోతే
ఇంతసేపు ఎక్కడికి వెళ్ళేవారు అంటారు. ఆ బాక్స్ ఏమైందిరా అని అడుగుతారు. ఆ బాక్స్లో ఇది ఉందని నాకు తెలీదే. బైక్ బ్యాగు ఏమయ్యాయని అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్పాలి? యాక్సిడెంట్. నీకే దెబ్బలు లేవు, బండికి మాత్రం యాక్సిడెంటా? బైక్ని ఎవరో దొంగతనం చేశారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, బుక్ అయిపోతాం. వాళ్ళు నమ్మేట్టు కచ్చెప్పి ఎస్కేప్ అవ్వాలి. ప్రేతాత్మ కదా. ఏయ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. కొందరికి డబ్బు, కొందరికి దేవుడు, మరి కొందరికి అమ్మాయిలు. మీ బాస్కి ఆత్మ, ప్రేతాత్మ, పిశాచి. నువ్వు ఈ నోవెల్ చదివావు కదా, అందులో మీ బాస్, అతని కూతురు, ఏదో ఒక బంగ్లా, అన్నీ కలిపి ఆయన నమ్మేలా ఒక కథ చెప్పు. ఆ రోజు టీవీ ప్రోగ్రాం లేదు, దెయ్యాల బంగ్లా ఉందని చెప్పారు కదా. స్మిత బంగ్లా. ప్రియా ఆ రోజున ఏం పేరు చెప్పింది? ఆ నిత్య వల్ల ఆ బంగ్లాలో 2 కానిస్టేబుల్స్ కూడా చనిపోయారు. సరిపోయిందిగా, ఇవన్నీ కలిపి ఓ దయ్యం సినిమానే తీయచ్చు. అదంతా సరే, నీ భార్య ఎక్కడ పోయిందని అడిగితే? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా, ముందు ఇక్కడి నుంచి బయలుదేరరా. ఏ జాగ్రత్తరా. అందరినీ నమ్మించిన వెంటనే ఆ బైక్ ఇంటి ముందు వదిలేసి బస్ ఎక్కే నా వోడాఫోన్ నంబర్కి కాల్ చేయి. అనుమానం స్టార్ట్ అయింది, నువ్వు ముందు బయలుదేరు. ఏ అంతా అనుకున్నట్టే జరుగుతుందిగా. జరుగుతుంది, జరిగి తీరుతుంది, భయపడకు. ఐ లవ్ యూ టూ. జాగ్రత్త. పో, బాయ్. ఏ బస్ ఎక్కావా? ఏ నా విషయం వదిలేవే, నాకే ప్రాబ్లం లేదు. నేను బస్సు కాకపోతే ట్రైన్ ఎక్కి వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? ఓకే. హలో, రే మైకల్. ఎవరు? రేయ్ షణ్ముఖ గారు మాట్లాడుతున్నాను రా. సార్. రేయ్ ఏంట్రా, డెలివరీ అందలేదని కస్టమర్ ఫోన్స్, లక్ష్మి ఏమో ఇంకా ఇంటికి రాలేదు చెప్తుంది. పైగా నీ ఫోన్ కలవటం లేదు. ఎక్కడున్నావు? హలో సార్, నేను డెలివరీ ఇవ్వడానికి వచ్చా సార్. ఏంటి సార్? హలో, అరే సరిగా వినపట్లేదురా. ఎక్కడున్నావు? ఏమన్నా ప్రాబ్లం ఏంటి? సార్ ఒక ఇంట్లో. ఏంటి ఇంట్లో? సార్. హలో సార్ 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 వినపడలా. ఏంట్రా వీడు తడబడుతూ మాట్లాడుతున్నాడు? ఎక్కడైనా యాక్సిడెంట్ అయి పడిపడేమో చూడండి. సార్ సార్ వద్దు సార్, కట్ చేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. రే రాఘవ, వాడు దొరకగానే ఎక్కడున్నా సరే నాకు ఫోన్ చేయి. సరే సార్. నాకేదో డౌట్గా ఉంది. వాడి ఇల్లు తెలుసా నీకు? అంటే ఇల్లు తెలియదు కానీ ఆ ఏరియా తెలుసు. ఆ ఏరియా తెలిస్తే చాలు. ఆ ఏరియాకి వెళ్ళి వాడి ఇల్లు వెతుకుదాం. ఆ ఇంట్లో అమ్మాయి లేకపోతే మ్యాటర్ వేరేలా వెళ్తుందని పోలీసులో కంప్లైంట్ చేద్దాం. బాబాయ్ పోలీసు కంప్లైంట్ వద్దన్నారు. ఆయన అలాగే చెప్తాడు. అసలు విషయం బయటపడాలంటే మనం ఏదో స్టెప్ తీసుకోవాలి. నిజమేంటో అబద్ధమేంటో తెలియాలంటే మనం ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. మైకల్ ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ చేయాలా? అను కనపడలేదు. ఏం చేయాలి? వద్దనా అను కనపట్లేదనా, ఎత్తుక్కోవాలన్నా.
వాడి లోపలే ఉంది. వెళ్ళి చూడు. సార్ సార్ రాను సార్. ఏం జరిగిందో చెప్పు. సరే, మిగతా విషయాలు ఎంతవరకు వచ్చాయి? మన ప్లాన్ ప్రకారమే నేను బెంగళూరు నుంచి కొచ్చిన్ వచ్చి 4 రోజులైంది. నా పాస్పోర్ట్ కూడా రెడీ అయింది. ఇంకో 2 రోజుల్లో నా డిగ్రీ సర్టిఫికేట్ కూడా రెడీ అయిపోతుంది. నువ్వు రాగానే మనం వీసా సంపాదించి ఫ్లైట్ ఎక్కిద్దాం. నేను తొందరగానే వచ్చేస్తాను. ఇక్కడ మనం ఊహించిన దానికన్నా ఎక్కువే జరుగుతుంది. అందరూ నన్ను నమ్ముతున్నారు. ఎప్పుడురా ఇక్కడికి వస్తావు? తెలీదు. 2 వారాలు పట్టచ్చు, 2 నెలలైనా పట్టచ్చు. కానీ ఇక్కడ అందరినీ కంప్లీట్గా నమ్మించి స్మూత్గా వచ్చేస్తాను. సరేనా? అంతకంటే ముందు వాళ్ళ బంగ్లా తెరిచి చూస్తే? భయమే లేదు. ఆ షణ్ముఖానికి దెయ్యాలు భయనంత వరకు, వాడి కూతుర్ని నిత్య పట్టి పీడించినంత వరకు మనం సేఫ్. అవును, నీకు విషయం తెలుసా? వాళ్ళకి సంబంధించినంత వరకు అను అనే అమ్మాయే లేదు. అను అనేది ఒక దెయ్యం అనే బాగా నమ్ముతున్నారు. నువ్వు దెయ్యాను అంటే? అవునరా, లోకల్లో ఉన్న భయంకరమైన దయ్యాలన్నీ ఇంకా బ్రతికే ఉన్నాయి, మనలా మనుషుల్లా. నేను రాసిన నోవెల్ వేస్ట్ అన్నావుగా, దాని విలువ 2 కోట్ల రూపాయలు. అర్థమైందిగా? ఇప్పుడు చెప్తున్నానే, అది వేస్ట్ నవల. కానీ ఆ కథ నేను చెప్పిన విధానమే గొప్పది. నువ్వే ఒక పిరికోడి, ఎలా రా మేనేజ్ చేసావు? భయపడేవాళ్ళనే భయపెట్టే కథలు చెప్పేది. సరే, నేను పిజ్జా డెలివరీకి వెళ్ళాలి. ఇంకో 2 రోజులకి ఫోన్ చేస్తాను, సరేనా? రే కాసేపు మాట్లాడరా. అది కాదే, ఇంతసేపు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే అందరికి అనుమానం వస్తుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు. అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్. ఐ లవ్ యూ. బాయ్. మీ టూ. టేక్ కేర్. బాయ్.